అందరికీ నమస్తే అండి. మీ అందరికీ బోరిగడ్డ అనిల్ గారు గుర్తున్నాడు కదా! ఈరోజు జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాడండి. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి తనను వాడుకొని వదిలేసాడు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డుకుంటున్నారు. నాకు అన్యాయం చేశారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుల చేత నేను ఒక రౌడీ షీటర్‌ని. నాకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలున్నాయి. అయినా సరే నన్ను పార్టీ నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తూ మీడియాతో మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడో వినిపిస్తా చూడండి. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులకు రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అన్నాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, గిటారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అది చెప్పండి అంటే ఎవరు మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే చెప్తారు, అదే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయా, పార్టీ కాదు మాట్లాడు వాయిస్ చెప్పారా? మీరు అందుకే అడగండి, నా గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా మీకు ఎవరైనా చెప్తూ చెప్పండి, మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా మీరే ఒకసారి అడగండి. మీరు గైడ్ లైన్స్ మా మేనేజర్ గారు శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా? సజ్జల గారు మెయిన్, మీరు ఒకసారి అడగండి. అవునన్నా సజ్జల మీకు చెప్పినారా పార్టీ మీరు అడగండి, మీరు చెప్పండి ఒకసారి. బోరగడ్డ అనిల్ ఏమని అడుగుతున్నాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి నీకు చెప్పాడా బోరగడ్డ అనిల్కి మన పార్టీకి సంబంధం లేదని అడిగితే, మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి, సజ్జల రామకృష్ణారెడ్డే మెయిన్, సజ్జల ఆదేశాలు లేకుండా ఏమీ జరగదని చెప్పేసి అని చెప్తుంది. ఎందుకంటే అది ఫోన్ వాయిస్ కదా, క్లారిటీగా వినబడుతుందో లేదా అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఏంటంటే మరి ఎప్పుడు డ్యామేజ్ అయిపోయింది, నేను పార్టీ వైస్ అయితే కాదని ఎట్లా చెప్తున్నారు, మీరే అడగండి. అప్పుడు నా కమిటీ ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. ఏమన్నాడు చూసారు బోరగడ్డ అనిల్ గారు ఫోన్లోని? అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే భారతమ్మకి ఫోన్ చేసి మీకు ఫోన్ చేసి బోరగడ్డ అనిల్ మా పార్టీ అని చెప్పేసి అని చెప్పించాలా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డికి బోరగడ్డకి సంబంధాలు బాగానే ఉన్నాయి, ఫోన్ చేసి మాట్లాడుకునేంత చనువు ఉంది. ఇక్కడ ఇష్యూ వల్ల ఎక్కడ వచ్చిందంటే పాపం బోరగడ్డ అనిల్ని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి రానివ్వట్లేదంట. అదొకటే ఇష్యూ. జగన్ మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా? ఫోన్ చేశారు అడగటమే రాబెడుతున్నారు. ఎవరో చెప్తారు కదా అడగటమే రాబెడుతున్నారు. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అంటే మీరు నా మీద మీరు వాళ్ళ చెప్పండి అన్న, అలాగే చెప్తే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేస్తున్నాయి. పార్టీ గైడ్లైన్స్ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏదో నేను తీసుకోవడం నాకు అవసరం ఏమన్నా. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారు బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి ఏమన్నా క్లియర్ గా అతను చెప్పింది ఏంది, రికార్డింగ్ లో పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గారికి పోయి మాటిచ్చిన, నీ కొడుకును ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు పరిపాలన చేయాలని. పాపం బోరగడ్డ చెప్పింది అయితే వాస్తవం.
వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం 2019 నుంచి 2024 వరకు. మరి అంతకుముందు ఏమన్నా పని చేసాడో, పని చేయలేదో తెలీదు గానీ, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా బాగా కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ కానించి, చిన్నపిల్లల కానించి పచ్చి బూతులు మాట్లాడి, ఎలా పడితే అలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని లకారాలతో సంబోధించి, చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేత్తా, నువ్వేమన్నా చేయగలుగుతావా అని కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరిని పడితే వాళ్ళని. నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారినైతే బండికెట్టి లాక్కొచ్చేత్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం నిజంగా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఈ సపోర్ట్ లేకుండా అంత ఆ విధంగా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. కానీ ఓడిపోయిన తర్వాత కాస్త దూరం పెట్టారు. ఈ దూరం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు 19-24 వరకు బోరిగడ్డ అనిల్ గారిని ఏ విధంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడైనా సరే పార్టీలో ఏదైనా ఒక పదవి ఇవ్వండి. ఏ అధికార ప్రతినిధో ఇంకొకటో ఇంకోటి ఇస్తే కనీసం ఆ భాష మార్చుకోమని చెప్పండి. ఏముంది, వాడుకున్నారుగా రాజకీయంగానే, వదిలేయడం దేనికి పాపం. మిమ్మల్నే నమ్ముకున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చాడు. అన్నట్టుగానే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని మీరు అలా రోడ్డు మీద వదిలేయడం ఏమైనా పద్ధతిగా ఉందా అసలు సజ్జలా? అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. అనవసరంగా వాడుకొని వదిలేశారు కదా అన్ని. వాడి చేత ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు తిట్టించాలో అన్ని బూతులు తిట్టించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసేవాడు. నీ అంత చూసేస్తా, నేను మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, తొడగొడతా అని పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడేవాడు. మీ అన్న చూసుకొని కాదా? మీ హయాంలో మనవాడికి గన్‌మ్యాన్‌లు కూడా ఇచ్చినట్టున్నారు. సెక్యూరిటీ కూడా కల్పించారు. ప్రభుత్వం కల్పించింది. మరి ఎందుకు కల్పించారు? ఒకవేళ ఆ రోజే మీ పార్టీకి సంబంధం లేకపోతే, ఇప్పుడు బోరిగడ్డ అనిల్ చెప్పిన దాంట్లో కూడా ఒకటి వాస్తవం. వాడుకొని వదిలేశారు. ఒకవేళ నిజంగా ఇవాళ పార్టీకి సంబంధం లేదంటున్నారు కదా! మరి ఇదే మాకు ఆ రోజే చెప్పి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు దూషించినప్పుడు, ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని దూషించినప్పుడు, మరి వీళ్ళ పార్టీకి సంబంధం లేకపోతే కేసులు కట్టి లోపలెయ్యాలా వద్దా? మరి ఎందుకేయలేదండి ఆ రోజున? అంటే మీ అవసరానికే రాజకీయ నాయకుల్ని మానసికంగా కృంగదీయడానికి, మన వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళని తిడితే ఎందుకొచ్చిన రాజకీయాలే ఛీ! వద్దులే అని చెప్పి అనుకుంటారని చెప్పేసని, ఇలాంటి వ్యక్తులందరిని ప్రోత్సహించి, వాళ్ళ చేత బూతులు తిట్టించి, చివరికి మీరు ఓడిపోయిన తర్వాత ఆడికి మాకు సంబంధం లేదు. ఆడు ఊరుకుంటాడా? ఇవాళ డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్తారు? మళ్ళీ కవర్ చేసే ప్రయత్నాలు చేయొద్దండో, ఆడికి మాకు సంబంధం లేదంటే జనాలు నవ్వుతారు. ఆల్రెడీ జనాలు చూసారు. జనాలు చూడడం ఏముంది, వాళ్ళే చెప్తున్నారు కదా, డైరెక్ట్‌గా ఆడియో కాల్‌లో కూడా ఏమంటున్నాడు, నేను డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయనా, లేదంటే భారతమ్మకి ఫోన్ చేయనా, వాళ్ళ చేత మీకేమైనా చెప్పించమని చెప్పేసి వాడే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మా సమీప బంధువు అండి, మేము చుట్టాలండి అని చెప్పేసి వాడు చెప్పి కూర్చున్న మాటలే. మరి ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెప్తారు? అందుకే అంట, ఎవరిని కూడా అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే ఇలాగే ఉంటుంది. ఆ రోజు మీ రాజకీయ అవసరాల కోసం ప్రోత్సహించారు, బూతులు తిట్టించారు. ఇవాళ అవసరం తీరిపోయింది, ప్రజలందరూ తుపుక్కున ఊహించారు. ఇవాళ చేతులు దులిపేసుకుంటున్నారు, మాకు వాడికి సంబంధం లేదని చెప్పేసి. సంబంధం లేదంటే కుదరదు. ఆడికి అర్జెంటుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైనా సరే ఒక కీలక పదవి కట్టబెట్టాలి. ఇక శ్యామల కన్నా తీసిపోయాడా, శ్యామల బూతులు మాట్లాడతావు, ఈడు బూతులు మాట్లాడతాడు, అంతే తేడా. ఓన్ చేసేసుకొని అయిపోయింది ఇంకా. ఓన్ చేసుకోవడం ఉంది, అలాగే ఆల్రెడీ ఓన్ చేసుకొని తిట్టించారు కాబట్టి బోరిగడ్డ అనిల్ ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అఫీషియల్‌గా మీరు చక్కగా అధికార ప్రతినిధి ఇంకోటి కట్టబెట్టేస్తే, అలా నిరసన కార్యక్రమాల్లో చేయడు, మాకు ఈ దరిద్రం కూడా తప్పుద్ది. ఈసారి ప్రజలందరికి కూడా తెలిసొచ్చుద్ది. ఒకవేళ నిజంగా మీరు పార్టీ ఆఫీస్‌కి రానివ్వకుండా ఆయన ఏదించారంటే, రేపొద్దున మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతాడు. ఇంకా ఉన్న వాస్తవాలన్నీ బయట పెట్టినా పెడతాడు. ఎవరు తిట్టిచ్చారు, ఎవరి ప్రోద్బలంతో వీళ్ళందరిని తిట్టాడు, అవన్నీ కూడా బయట పెట్టే అవకాశాలుంటాయి. ఇంకొకటి బోరిగడ్డ అనిల్ కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, మన వెనకాతల వాడున్నాడో, వీడున్నాడో, మన జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు కదా, మనం ఎవరిని తిట్టినా సరే నడిచిపోద్దులే అనుకుంటే, ఇవాళ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. చూడు అప్పట్లో ఎంత పెద్ద ముదర మాటలు మాట్లాడేవాడివి, పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడేవాడివి, తొల్లగొట్టేసేవాడు, ఇంటికొచ్చేత్తా, నట్టింటికొత్తా, డామ్ డూమ్ డకారం అనేవాడివి. ఇవాళ నేను ఆఫీస్ గేటు కూడా తాకనివ్వట్లేదు. ఏమైపోయింది? మన పలుకుబడి ఏమైపోయింది? మన డబ్బు ఏమైపోయింది? ఏకంగా సెంట్రల్‌లోనే చక్కెరనింపేత్తా అంటున్నావు, అదేమైపోయింది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లోపల కూడా రానివ్వట్లేదు. కాబట్టి ఏంటంటే, ఇకనైనా సరే నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు చెయ్యొచ్చు,
అందరూ ప్రభుత్వాన్ని విమర్శించొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించొచ్చు. అందరిని విమర్శించొచ్చు. కానీ దానికి ఒక పరిధి ఉంటది. ఒక పరిధి మాత్రమే ఉంటది. ఆ పరిధి దాటేసి, ఆ లైన్ దాటేసి మేము ఇంట్లో ఆడోళ్ళని తిడతాం, ఇష్టానుసారంగా చేత్తాం అని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇవాళ ఇదే పరిస్థితి ఉంటది. ఇలాగే ఉంటది పరిస్థితి. అది నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడైనా నువ్వు తెలుసుకొని రాజకీయాలు చేస్తే బాగుంటది. నేను మాట్లాడొద్దనట్లా, కానీ పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు జైల్లోకెళ్ళు, అరెస్ట్ చేశారు నిన్ను. ప్రభుత్వాలు మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఏ రోజైనా సరే జగన్ అనే వ్యక్తి నిన్ను చూడడానికి గాని, పరామర్శకు గాని వచ్చాడా? రాలేదు. నువ్వు వాళ్ళు ఓన్ చేసుకున్నావు. నిన్ను నీ అవసరం అంటే వాళ్ళ అవసరానికి నిన్ను వాడుకున్నారు. అవసరం తీరిపోయింది, నిన్ను వదిలేసారు. ఎవరెవరినో పరామర్శించడానికి వెళ్తున్నాడు గానీ, నిన్ను పరామర్శించడానికి వచ్చాడా? కనీసం నువ్వు బయటకొచ్చిన తర్వాత ఒక అపాయింట్‌మెంట్ అన్నా ఇచ్చాడా? ఎక్కడైనా నువ్వు తెలుసుకొని మారతావని చెప్పేసని కోరుకుంటున్నావు.